ద పాయింట్ ఈస్, ఇప్పుడు ఎవెన్చువలీ ఐఎమ్ ఏ సిటిజన్, ఐఎమ్ ఏ లిటిల్ వెల్ నోన్ పర్సన్. నేను ఎక్కడికి వెళ్తాను అసలు? ఎలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ టు గో ఎనీవేర్? అప్పుడేంటి, వాళ్ళు రిప్లై ఇచ్చారనుకోండి, ఇది కుదరదు, వచ్చి తీరాల్సిందే అంటే 100% వెళ్ళి నేను. ఓకే, నేను అడిగింది ఏంటి, నా పనులు ఉన్నప్పుడు నేను వీడియో కాన్ఫరెన్స్లో క్వశ్చన్స్ మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్కి నా ఇంటెన్షన్ ఏంటి, ఎప్పుడు చేశాను, ఎందుకు చేశాను, చేయలేదా ఏంటి, ఆ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చెప్తాను. అప్పుడు వాళ్ళకి దానికి రిప్లై ఇవ్వకుండా, అది అలా కుదరదని ఇవ్వాలి కదా రిప్లై, వచ్చి తీరాలి, ఈ కారణాల వల్ల వచ్చి తీరాలి అని ఏదో చెప్పచ్చు. అది చెప్పకుండా వస్తే ఏంటి అర్థం? కానీ వాళ్ళు వచ్చిన రీజన్ నాకు ఇప్పటివరకు తెలియదు. నేను 100% అరెస్ట్ కోసం రాలేదని నేను నమ్ముతున్నాను ఇంతవరకు. నేను దీని వెనకాల పెద్ద పెద్ద లీడర్ ఉన్నాలని కూడా నేను నమ్మట్లేదు. అది ఓకే, ఇదేదో మిడ్ లెవెల్లో ఏదో చిన్న మిస్చీఫ్కి చేస్తున్నారు, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నారు అని నా ఫీలింగ్. అంటే అందులో తప్పు లేదని కూడా నా ఫీలింగ్. అది ఎందుకంటే అందరూ చేసేది దానికే. ఇవాళ సొసైటీలో మన అందరం ఉన్నది ఎంటర్టైన్మెంట్ కోసం. నోబడీ టేక్స్ ఎనీథింగ్ సీరియస్లీ. అప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు అంటే దీన్ని తప్పించుకోవడానికి నేను పారిపోయి దుబాయో లేకపోతే ఎక్కడో వెళ్ళిపోయి దానికి ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను రిమాండ్కి తీసుకొని జైలుకి తీసుకెళ్ళాలంటే ఐ ప్రిఫర్ టు గో టు జైల్. ఎందుకంటే జైల్లో నాకు 2-3 మంచి కథలను దొరుకుతాయి. ఇదేం ఉరి శిక్ష కాదు కదా, ఇదేం మర్డర్ కేసు కాదు కదా, ఇదేమి హీనస్ క్రైమ్ ఆఫ్ వైలెన్స్ అది కాదు కదా. ఎవెన్చువల్లీ ఇట్స్ ఎ టెక్నికల్ ఆస్పెక్ట్. అది నాకు ఇప్పటికి కూడా అది ఎలా అప్లై అవుతాయనేది, ఇప్పుడు నేను లాయర్ని కాదు, అవి ఎలా అప్లై అవుతాయనేది నాకు పెద్ద మిస్టరీ ఇప్పటివరకు అసలు. సో దట్ ఆఫ్ కోర్స్ ద కోర్ట్ విల్ డిసైడ్, ద హైయెస్ట్ అథారిటీ, దట్స్ ఓకే. యా, అంటే మీరు పోలీస్ జైలుకి వెళ్తాను కూడా సిద్ధపడిపోయి ఉన్నారు అది కేసు. అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ బిగ్ డీల్. సో మెనీ పీపుల్ గో టు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్, రేవంత్ రెడ్డి వీళ్ళు కూడా జైలుకి వెళ్ళినప్పుడు నేనంత మీరు ఏ గ్రావిటీ కోసం ఏ కేసులో వెళ్ళారు అనేది పాయింట్, కానీ జైలుకి వెళ్ళటం పాయింట్ కాదు. అప్పుడేంటి, ఇలాంటి కేసులో కూడా నేను జైలుకి వెళ్ళే ఛాన్స్ వచ్చిందంటే అప్పుడు అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది అందరికీ అర్థమవుతుంది. ఐ విల్ బి వెరీ హ్యాపీ. జైల్లో కూడా మంచి కథలు దొరుకుతాయి. అదొకటి. ఇంకోటి, దీని వలన దీనికి కూడా జైల్లో పెట్టచ్చు అనేది ఒక అవేర్నెస్ వస్తుంది అందరికీ. మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్లో ఇమీడియట్గా వాళ్ళు నా మనోభావాలు దెబ్బతిన్నాయని కానీ కేసు ఫైల్ చేసి, ఇన్ని సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసి, ఎక్కడో మధ్యపాడు నుంచి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉన్న మీ ఆఫీస్ దాకా వచ్చి ఇంట్రెస్ట్ తీసుకునే అంత ఇది పోలీసుల ఇంట్రెస్ట్ అని నేనైతే అనుకోవట్లేదండి. ఎందుకంటే పోలీసులకి చాలా పనులు ఉన్నాయి, మీరు అన్నట్టు పోలీస్ స్టేషన్లో చాలా కేసులు ఉన్నాయి. దీనికి మోటివ్ వేరే ఉందనుకుంటున్నారా? అంటే నేను ఇప్పుడే చెప్పాను కదా, ఇట్ ఈస్ పాసిబుల్. అంటే ఇప్పుడు ఆ సెక్షన్స్ బట్టి కొన్ని ఏదో నాన్ బెయిలబుల్ లాగా ఉండాలి అని చాలా ఆలోచించి పెట్టిన సెక్షన్స్ అయ్యి, అప్పుడు ఆ సెక్షన్స్ మీద పెట్టినప్పుడు ఆబ్లిగేషన్ ఆఫ్ ద పోలీస్, దే హ్యావ్ టు రిజిస్టర్ అయిన తర్వాత దాన్ని స్పీడప్ చేయడానికి ఎంక్వైరీ కానీ ఇది కానీ అది చేయటానికి 100% ప్రెజర్. ఆ ప్రెజర్ పోలీస్ లోపల ఉందా, పొలిటికల్ క్లాస్ నుంచి ఉందా, ఇంకేదన్నా ఉందా అనేది నేను ఐ కాంట్ స్పెక్యులేట్. దాని వెనకాల రీజన్ ఎవరై ఉంటారో అనేది. బట్ ఎవరో ఉన్నారని మాత్రం క్లారిటీ తెలుస్తుంది. అది నా పాయింట్. ఒకసారి వాళ్ళకి ఏంటి, ఆ ఇంటెన్షన్ ఉన్నప్పుడు దట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ సిస్టమ్ ఆఫ్ జస్టిస్, ఇట్ ఈస్ మోటివేటెడ్ జస్టిస్ అంటారు. వాళ్ళు కించపరిచారని, మా నాయకుల్ని అవమానపరిచారని బాధపడుతున్న ఆ ఫోటోకి ఒకసారి క్లారిటీ ఇస్తే అయిపోతున్నావు కదా. నేనేమంటాను, ఇప్పుడు ఈ ఫోటో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ని ఎత్తుకున్నారు అంటే బేసిక్గా ఒక బిడ్డని కనుక తండ్రి ఎత్తుకున్నట్టుగా పెట్టి కింద వ్యూహం డేస్ టు గో, కొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది, ఇది రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా ప్రమోషన్ ఇది, ఈ సినిమా చూడండి అని ఇందులో ఇలాంటి అంశాలు ఉంటాయి. ఇందులో ఈ ఫోటో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో నేను నాకు తెలియదు ఇది, అంటే నేను చూసాను ఇది. ఐ రిమెంబర్ సీయింగ్ దిస్ పిక్చర్. ఓకే, అది నాకు అంటే ఇప్పుడు నాకు వచ్చే వందల మీమ్స్లో వాటిలో ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి. ఓకే, అది దాని ఇంటెన్షన్ ఏంటి, ఆ టైంలో చాలా పాపులర్ నేరేటివ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు అని అందరూ చెప్తూ ఉండేది. ఓకే, ఎవరైతే మీమ్ చేశారో ఆ కాంటెక్స్లో చేసి ఉంటాడు. అది అంటే ఎప్పుడు కొడుకులాగా ఎత్తుకున్నారు అంటే దత్తపుత్రుడు అదే కదా. ఎక్స్ప్రెషన్ అన్నా కూడా తప్పు ఏముంటుంది నాకు డౌట్. అదే నేను అదే చెప్తున్నాను ఇందాక, అదే మీకు ఎక్స్ప్రెస్ చేసింది. ఫైనల్గా తప్పు గిప్పు అనేది క్వశ్చన్ కాదు. తప్పు ఉందా అప్పుడు చెప్పాలి, ఎలా తప్పు ఎలా తప్పు అని చెప్పకుండా మీరు అన్ని వేలు రోజుకు వస్తూ ఉంటే ఇదే చూసి అది ఆయన ఎందుకు ఫీల్ అయ్యాడు అంటున్నాను. అంటే ఇది ఒకటే చూశాడు ఆయన.
ఇంకా ఉన్నాయి, ఇంతవరకు ఇంకా చూడలేదా కూడా ఉన్నాయి. ఏంటి? ఇది కూడా సేమ్ మీరే పోస్ట్ చేశారు, మీ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. వ్యూహం రామ్ గోపాల్ వర్మ 6 days to go. ఇందులో చంద్రబాబు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఉన్నారు. ముగ్గురు పోట్ల గిత్తల మాదిరిగా ముందుకు వస్తున్నట్టుగా ఇది అనిపిస్తుంది. అసలు నాకు గుర్తులేదండి ఆనెస్ట్గా. నేను ఆ ఫోటో చూసి గుర్తుంది కానీ ఇది నాకు గుర్తులేదు. అంటే ఇది చూసిన తర్వాత మీకు నాకు చూసిన తర్వాత కూడా నాకు దీని కాంటెక్స్ట్ అర్థం కావట్లా. పొట్ల గెత్తలు అంటే ఎందుకు, అది ఎలా లింక్ అవుతుందో నాకు అర్థం కావట్లా. గేదె గిత్తల్లాగానే ఉన్నాయి, గిత్తలాగా ఉన్నాయి కానీ దాంట్లో అంటే అది దత్తపుత్రుడు కాంటెక్స్ట్ చేసిందని అర్థమైంది. ఇది నా కాంటెక్స్ట్ అర్థం కావట్లా అంటున్నాను. ఇంకొకటి వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చింది ఏంటంటే ముగ్గురిని లేడీస్ కింద పంజాబీ డ్రెస్సు అండ్ చీర, చంద్రబాబు గారికి చీర, పవన్ కళ్యాణ్ గారికి పంజాబీ డ్రెస్ అండ్ లోకేష్కి పంజాబీ డ్రెస్ చేసిన ఈ ఫోటో కూడా మెన్షన్ చేశారు ఎఫ్ఐఆర్ ఫైల్ అవటానికి. ఇది కూడా ఇందులో ఒక లెటర్ పట్టుకున్నారు పవన్ కళ్యాణ్. అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళ డ్రెస్ వేస్తావా నువ్వు అనేది ఇక్కడ ఫిర్యాదు. నాకు ఇది కూడా నాకు గుర్తులేదండి, అసలు గుర్తులేదు. గుర్తులేదు. సో ఈ ప్రస్తుతానికి వీళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నది అయితే ఈ ఫోటోలేండి. అంటే దాన్ని ఇది ఒకటి, ఇది కూడా సేమ్ దాంట్లోనే దత్తపుత్రుడు వస్తుంది. అంటే ఇందులో ఇంటెన్షన్ ఏం లేదు మీద అసలు, ఏం ఇంటెన్షన్ లేదు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్విట్టర్లో పెట్టాను లేదా అనేది నాకు తెలియదు. ఐ డోంట్ బిలీవ్, గుర్తులేదు కాదు. ఇది ఎందుకంటే ఎప్పుడండి 1 year బ్యాక్ అసలు అది. ఎందుకంటే ఆ టైంలో 100,000 వచ్చాయి ఇలాంటి మీమ్స్. ఆ టైంలో మొత్తం ఎలక్షన్ రన్అప్ 1-2 years నుంచి ఇవే ఉన్నాయి. సోషల్ మీడియా మొత్తం ఇలాంటి ఫొటోసే ఉండేవి. ఇందాక ఇవి కూడా చూపించారు. అవును, ఎన్ని 100,000 ఉంటాయి దాంట్లో. కొన్ని మీ మెమరీలో ఉంటాయి, కొన్ని ఉండవు. అది నేను ఎక్కడన్నా చూసానా, ఎవరన్నా చూపించారా, లేకపోతే నేను పెట్టానా అనేది నాకు అబ్సల్యూట్లీ ఐ డోంట్ హ్యావ్ మెమరీ ఆఫ్ దట్. అంటే మీకు అప్పుడు ఆ ఇంటెన్షన్ కూడా మీకు ఎక్కడా లేదంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, లోకేష్ తిట్టాలన్న ఇంటెన్షన్ మీకు ఏం లేదు? నా ఇంటెన్షన్ నేను పెట్టినవన్నీ కూడా నా సినిమా ప్రమోషన్, సినిమా పోస్టర్స్, నా సినిమాలో ఉన్న క్యారెక్టర్సు దాన్ని నేను చేసింది. వ్యూహం సినిమాలో యాక్చువల్ క్యారెక్టర్స్, దాంట్లో ఉన్న మూమెంట్స్, దానికి సంబంధించిన ఫోటోలతో చేసిన పోస్టర్లు పెట్టినాను. అంటే మరి ఇప్పుడు ఇంత వివాదం జరుగుతోంది, అంటే మీ ఆఫీస్ వరకు పోలీసులు వచ్చి ఉన్నారు. సరే, అరెస్టు అనేది మీడియా చేసిన ప్రచారం, ఆ విషయం యాజ్ ఏ మీడియా పర్సన్గా నేను కూడా ఒప్పుకుంటాను. రెండోది, మీరు తమ్మునైల్స్ గురించి కొన్ని మీరు పరారని పెట్టడం అనేది యాజ్ ఏ మీడియా పర్సన్గా అది తప్పు. మిమ్మల్నే కాదు, ఎవరి గురించి అయినా సరే అట్లా పెట్టకూడదు. నిజాలు తెలుసుకుని చేయాలి తప్ప అలా పెట్టకూడదు. ఒకటి. సో అక్కడ నాకు ఒక ఇది అంటే ఇప్పుడు థంబ్నెయిల్స్ అనేది ఇవాళ రోజుల్లో అంటే ఇప్పుడు మీరు చాక్లెట్ అమ్మారు అనుకోండి, నా చాక్లెట్ కన్నా తీయ చాక్లెట్ ఉండదు. లేకపోతే చాలా సంవత్సరాల క్రితం లిమ్కా యాడ్ వచ్చేది. అదంటే 0 bacteria డ్రింక్ అని పెట్టారు. అంటే ఏంటి అర్థం? వేరే లింక్లో బ్యాక్టీరియా ఉందా అంతే కదా. కామన్ సెన్స్ అన్నిట్లో బ్యాక్టీరియా ఉంటుందని తెలుసు అందరూ. సో మీరు అట్రాక్ట్ చేయడానికి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద మీడియా ఆస్పెక్ట్ అనేది అది బిజినెస్ అని అందరికీ తెలుసు. వాళ్ళు వాచ్ టైం కోసం పెడతారు. వాచ్ టైం ఎప్పుడు వస్తారు? చాలా ఇంట్రెస్టింగ్ థంబ్నెయిల్, రామ్ గోపాల్ ఈడ్చుకెళ్తున్న పోలీసులు అంటే అని లేకపోతే జైలు రెడీ చేస్తున్నారంటే నాకు అంటే ఉన్న తలగడ తీసేస్తున్నారా, లేకపోతే నా కోసం తలగడ పెడుతున్నారా, అది కూడా నాకు క్లారిటీ లేదు. కానీ అదేంటంటే మనందరం ఎంజాయ్ చేస్తాం వితౌట్ ఫెయిల్. అప్పుడు ఏంటి, దట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ది సోషల్ ఎకోసిస్టమ్ ఆఫ్ ది సోషల్ మీడియా. అప్పుడు మీరు కార్టూన్స్ని ఎలా ఆపలేరో థంబ్నెయిల్స్ కూడా అలాగే ఆపలేరు. ఆపడం కష్టం, అది చేయకూడదు కూడా నా ఫీల్. ఎందుకంటే మీరు ఒక విధంగా అది నన్ను ఇలా అంటారా అని నేను నా మనోభావాలు దెబ్బతిని నేను మళ్ళీ దాని మీద కేసు పెట్టి ఎవరైతే యూట్యూబ్ వాళ్ళు ఉన్నారో అది అనవసరం విషయం. ఎందుకంటే యూ షుడ్ టేక్ ఇట్ లైక్ ఏ జోక్. అది సటైర్, ఇట్స్ ఎవెన్చువలీ ఏ సంథింగ్. ఇప్పుడు ఇవాళ మీడియాలో ట్రూత్కి ఫాల్స్కి లైకి డిఫరెన్స్ అనేది పోయింది. ఐ డోంట్ థింక్ ఇట్ నో లాంగర్ ఎగ్జిస్ట్. ఎవరు నమ్మేది అని నమ్ముతారు. రామ్ గోపాల్ భయపడి ఉడికిపోతున్నాడు అని అంటే ఒకటి నమ్ముతాడు, రాముల కేర్ చేయడం అంటే వాడు నమ్ముతాడు. రెండింటికి మధ్యలో ఏముందని ఎవరికీ తెలియదు. సో వాళ్ళు నమ్మినప్పుడు అప్పుడు వాళ్ళకి నమ్మకం కలిగిస్తుంది అనుకునే వాళ్ళు ఆ దిశలో పెడతారు థంబ్నెయిల్ ఫైనల్గా. సో నిజానికి ఎవరికి ఏం తెలియదు. నేను జెన్యున్గా ఇప్పటి వరకు ఐ డోంట్ బిలీవ్ దట్ ద పోలీస్ కేమ్ టు అరెస్ట్ నన్ను. ఎందుకంటే వాళ్ళు అసలు డెన్లోకి ఎంటర్ అవ్వాలి.
బయట ఉన్నారు అని కలవాలన్నారు. కానీ ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఆటల మొలాన అండ్ ఇట్ వాజ్ నాట్ దేర్, అందుకని చేయలేదు. అది వాళ్ళు మధ్యాహ్నం ఎప్పుడు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక టీము కోయంబత్తూరు వెళ్ళింది, ఒక టీం బాంబే వెళ్ళింది, ఒక టీం ఎక్కడికి వెళ్ళింది, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడేంటి స్ట్రేంజెస్ థింగ్ ఏంటంటే ఇంతవరకు డెన్కి రాలేదు. టీమ్స్ బయట డెన్ వదిలేసి అన్ని చోట్ల ఎత్తకడం ఏంటి, వాళ్ళు చెప్పారని చెప్పట్లా. ఇంతవరకు ఆ ఇన్స్పెక్టర్ గారు కానీ ఆ పోలీస్ స్టేషన్లో వచ్చిన ఎవ్వరూ కూడా రామ్ గోపాల్ని అరెస్ట్ చేస్తానికి వచ్చామని చెప్పలా. అరెస్ట్ చేయడానికి ఆయన దొరకట్లేదని ఆయన చెప్పలా. మేము టీములు పంపించామని చెప్పలా. అంతా కూడా మీడియా కథనాలు. చెప్పలేదు. పోలీసులకు మైకులు పెడితే లేదండి ఇన్వెస్టిగేషన్లో ఉంది వచ్చామంతే. సో నేను రిప్లై ఇచ్చాను నోటీస్కి, క్యాన్ దిస్ బి అలౌడ్ అని అడిగాను. నేను చాలా మర్యాదపూర్వకంగా నేను పంపించాను. వాళ్ళు కూడా చాలా మర్యాదపూర్వకంగా బిహేవ్ చేశారు నాతో నోటీస్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కానీ మొన్న కానీ. సో ఎవెన్చువల్లీ ఇట్స్ ద లా ఆఫ్ ద ల్యాండ్. కాకపోతే వీళ్ళ వెనకాల ఎవరైనా వేరే లార్జర్ పిక్చర్ ఉందా అనే దాని మీద ఇప్పుడు నేను నా ఫోను లేకపోతే నేను ఈ 3 రోజులు కనపడకుండా ఉండటానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఐ బిలీవ్ దట్ దేర్ ఇస్ అ లార్జర్ పిక్చర్. ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ క్లారిటీ ఆన్ దట్ ఒకటి. అండ్ బిఫోర్ దట్ లీగల్ రీకోర్స్ ఉంది. సెకండ్, నన్ను పరామర్శించే వాళ్ళు ఎక్కువైపోయి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఇవేంటి రంగుపల్లికి ఏమైపోతుందో, ఎలా ఉన్నావు, అవు అని వీళ్ళు. తర్వాత నా పక్కన ఉన్న వాళ్ళ మొహాలు చూడలేక వాళ్ళు ఏదో